కోతులు చేపట్టి చింతపల్లి ఒక్కూరోళ్లే కాదుల్లా చాలా ఊర్ల పబ్లిక్ పరిశాన్ అవుతుర్రు. ఆకిట్లేదని నారేస్తే అటేనాయే, ఇంటి మీద ఏమన్నా ఎండ పెడితే అందుకపోవడేనాయే. ఒకళ్ళ బయట ఏం దొరకకుంటే ఇంట్లో వంటర్లకు జొర్రి బువ్వ గిన్నెలన్నీ సుత ఎత్తుకపోయే కోతులు మోపైతున్నాయి. ఇక పంటలను ఎట్లా పోతం పెడుతున్నాయో చెప్పవశం కాదు. హాగో అట్లా తిప్పల పడుతున్నోళ్లకు బక్కి అక్కెరికొస్తుండొచ్చు గీ ముచ్చట. ఇదెక్కడి కాతారు గొట్టం కిందేదో కట్టుకొత్తంగానే బాంబు వెళ్ళినట్టే వస్తుంది సప్పుడు. ఇంతకు సప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం. అగో తుపాకీల గుండ్లు లోడ్ చేసినట్టే గొట్టంలో 2-3 సున్న బిల్లలు వేసిండు. అంతకు మొదలే గొట్టానికో లైటర్ పెట్టిండు. అటెం కిందన్ని నీళ్లు పోసి జెర్సేపు ఊపినాక గీ లైటర్ ఒత్తితే అయిపోయి బడేలు మని సప్పుడు వస్తుంది. అయితే సున్న బిల్లల మీద నీళ్లు పోయంగానే గ్యాస్ బయటకు వస్తుందట. అప్పుడు పొయ్యండి పెట్టే లైటర్ అంటిస్తే అయిపోయి పేలి సప్పుడు వస్తుంది అన్నట్టు. హబ్బా కోతుల నిలగొడటానికి మంచిగా మధ్య చేసిర్రని రైతులంతా కొనుక్కపోతుర్రు అన్నట్టు. వాళ్ళకే అక్కర ఉంటది కాబట్టి మనోళ్ళు మైబాద్ వ్యవసాయ మార్కెట్ కాడనే అడ్డా పెట్టిర్రు. హీగేముంది ఈ మంకీ గన్ పంతనం చూసిన రైతులంతా మాకని ఎగబడుతున్నారు. ఒక్కటి 200 రూపాయలట. 4 ఎకరాలు వేస్తే 5 లక్షలు పెట్టుబడి పెట్టి కూడా చాలా లాస్ పోయినాం. మొక్కేసినాం. కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే దాని వల్ల ఇది మేము తీసుకున్నాం. మాకైతే కొంచెం అయితే ప్రయోజనం అయితే ఉంటుంది. పంటలనే కాదు కోళ్ల ఫారాలు నలుసుతొచ్చి పట్టుకపోతున్నారు. కోతుల వల్ల పంటలు నష్టపోతున్నాయి. కోళ్ల ఫామ్లు బాగున్నాయి. కోళ్ల ఫామ్లో కూడా వాళ్ళు దొరికి దాన తింటున్నారు. చాలా నష్టం కోతుల వల్ల. ఇది ఎందుకంటే ఇంటి సౌండ్ వస్తే దానికి భయపడి దూరం పెట్టడానికి చాలా ఉపయోగపడతారు. పంటలను కాపాడుకుంటానికి రైతులు తీసుకుపోతున్నట్టే ఇండ్లు వీగి పందిరేస్తూ నూర్లొల్లు సుతకి ఉపాయం చేస్తే మంచిగా ఉంటదేమో సోసాయించుర్రి. మరి ఈ లే రాష్ట్రంకి వెళ్ళొచ్చిర్రు కానీ ఏమన్నీ గమత్ చేసిర్రా. సూపర్ అంటే సూపర్ పోర్రి.